హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్లం పులుసు చేస్తున్నాం. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ అల్లం పులుసులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం, 3 ఉల్లిపాయలు ఇట్లా చాప్ చేసుకోవాలి, అండ్ కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు ఈ ఆనియన్స్ని గ్రైండ్ చేసుకోవాలి, అల్లంని గ్రైండ్ చేసుకోవాలి. అల్లం ఉల్లిపాయ ఇలా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, గుండుపప్పు వేసుకోవాలి. పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొన్ని ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఆగాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత చింతపండు రసం అనేది వేసుకోవాలి. దీంట్లో చింతపండు రసం కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఉడికించుకుందాం. ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి. కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్. బాయ్.